ఎంత ఆపోజిట్ వైపు చూసినా ప్లాట్ఫామ్ వైపు వీడియో తీస్తే ఆ కిక్కే వేరప్ప సిద్ధప్ప. టాటర్ వస్తుంది, టాటర్. అదిగో టాటర్. ఏనా డెకాయిట్ హాయ్ చెప్పరా. అండ్ హీ విన్స్. మనమే ప్రిఫరెన్స్. అండ్ గాయ్స్ వచ్చేస్తుంది మన సువర్ణరేఖ నది. కుక్కమూతి సెంటర్లో కుక్కమూతి. అబ్బో అన్నీ కుక్కమూతులే. అదిగో సంతరగాచి తలగ్గాడి. బుషావల్. వీడు ఇప్పుడు దాకా బ్యారల్ రన్ కొట్టాడు. P7తో బండి వస్తుంది. ఇదిగో హౌరా బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా, ఐకానిక్ రవీంద్ర సేతు అది. సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ విజయవాడ హౌరా జర్నీ. పార్ట్ 1లో చూసుకుంటే మనం విజయవాడ నుంచి భువనేశ్వర్ వచ్చామన్నమాట, వయా విశాఖపట్నం లోకో రివర్సల్ తర్వాత. అండ్ ఇప్పుడు జర్నీ వచ్చేసి భువనేశ్వర్ నుంచి మొదలవుతుంది. స్టార్టర్ ఇచ్చేసాడు, 5 minutes స్టాప్ అంతే. ఏంటి ప్రజలు ఇక్కడ చాలామంది. ఓకే బాబు ఎక్కుతున్నానులే. రైట్. సిల్చారు కూడా మనతో పాటు నడుస్తుంది. రారా సిల్చారు. ఏంటి పార్ట్ 1లో చూసుకుంటే వాడు ప్లాట్ఫామ్ మీద ఉంటాడండి. వాడు మనకన్నా ముందు ఉండాలి. వాడు ఖరగ్పూర్ నుంచి దనికుని బోల్పూర్ శాంతినికేతన్ మీదకి వెళ్ళిపోతాడు, రాంపూర్ అట్. అండ్ అక్కడ నుంచి మాల్దా మెయిన్ లైన్. మనమేమో ఖరగ్పూర్ నుంచి సిటీలోకి వెళ్తాము, కలకటా. అదన్నమాట పార్ట్ 2. కొంచెం అంటే నిద్రపోలేదు కదా, 2-3 స్టేషన్లు స్కిప్ చేద్దామా లేదంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా తెద్దామా అని అనుకుంటున్నాను. వావ్, శుభసూచకం. EMD, అది కూడా LHF. ఎవడ ఇంకా వాల్తేరే అనుకుంటున్నాను. ఆడేగా వాల్తేరు. ఆడు మన పక్కన పరుగులు పెడుతున్నాడు. అండ్ భువనేశ్వర్ చూసారా, ఎంత ఆపోజిట్ వైపు చూసినా ప్లాట్ఫామ్ వైపు వీడియో తీస్తే ఆ కిక్కే వేరప్ప సిద్ధప్ప. టాటర్ వస్తుంది, టాటర్. అదిగో టాటర్. ఇప్పుడు రేసింగ్ చూద్దాం. అడిగో ఎవడికి ప్రిఫరెన్స్ ఇస్తాడో అన్నది మ్యాటర్. వాడికే మనకే. వాడు యాక్చువల్గా మనకన్నా ముందు ఉండాలి. అండ్ ముందు వచ్చాడు కూడా. ఏనా డెకాయిట్ హాయ్ చెప్పరా. శుభయాత్ర. ఆడిగిచ్చారు. ఓహో, అసలు ఎంత క్లోజో చూడండి. త్రివేంద్రం సిల్చార్, కోయంబత్తూర్ సిల్చార్, ఈ రెండింటికి రేక్ షేరింగ్. బాయ్. భువనేశ్వర్ బయట ఈ డ్రామా అంతా. భువనేశ్వర్ న్యూ ఉంది అంటే విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ నడిచేది భువనేశ్వర్ న్యూ అంటున్నారు ఇప్పుడు. అది కూడా చూపిస్తా కుదిరితే. ఏం పక్కనేనండి.
गाड़ी लेट चल रही क्या? इससे हमारा गाड़ी से पहला तुम लोगों का गाड़ी भागना है। हाँ चले जा रहे बाय। వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చారు యాజ్ యూజువల్గా, అంతే కదా. టైం టేబుల్లో నడవాలాడు, మన వాళ్ళని ఎక్కడో పక్కన పెడతాడు. పక్కనంటే ఇక్కడ ఆపుతాడు అది క్లియరెన్స్లో, ఎందుకంటే ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ కదా. అండ్ హీ విన్స్ అని అంటే అతను గెలిచాడని. అసలు దుమ్ముసుడే వెళ్ళిపోతున్నాడు చూడండి మెయిన్ లైన్లో. మనోడు కూడా కుదిరితే ప్యారలల్ రన్ కొడతాడు అనుకుంటున్నాను. లెట్స్ సీ గాయ్స్. మనమే ప్రిఫరెన్స్.
బండి కథాజోరి వచ్చిందండి. దీని తర్వాత 2 కిలోమీటర్లు అంతే, ఆల్మోస్ట్ ఏం కాదు, పక్కనే కటక్. కటక్ దాటాక మీకు ఒక బ్యూటిఫుల్ సువర్ణరేఖ బ్రిడ్జ్ చూపిస్తాను. ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలాగూ అలాగే ఖుర్దా, కటక్, భువనేశ్వర్ ఇలా ట్విన్ సిటీస్. వచ్చేసాం కటక్, చూసారుగా. కటక్ షార్ట్ కట్ సిటీసీ. మీకు పార్ట్ 1లో చెప్పా కదా, బ్యాంకర్లు వేస్తారండి గ్రేడియంట్ సెక్షన్లో అని. చూసారా బ్యాంకర్? బ్యాంకింగ్ వెనక లోకో సపోర్ట్ వస్తుంది. అండ్ మన వెనకే ఉంది ట్రివేండ్రం సిల్చార్. ప్లాట్ఫామ్ ఆపోజిట్ సైడ్ వచ్చింది. అండ్ అదిగోండి మన వెనకే ఫాలోయింగ్లో ఉన్నాడు అనుకుని 500 మీటర్లు కిలోమీటర్ల తేడాతో వస్తున్నాము నేనును, అదే మనమును మన వెనక ట్రివేండ్రం సిల్చారు. ఫస్ట్ వాడినే వదిలేరు, వాడే నరికాడు. భువనేశ్వర్ కుర్దాదా మనల్ని నరికాడు. అది కుర్దాలో కొంచెం గ్యాప్ వదిలితే చీల్చుకుని వెళ్ళిపోయామన్నీ. అసలు సూపర్ స్ట్రక్చర్ చూడండి, కడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్. కామ్ చెలుచంది, కామ్ జావుచంది. అమాయకులు ఒడిశా వాళ్ళు కొంతమంది కంత్రి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఒడిశా వాళ్ళు మాత్రం అమాయకులండి, కష్టజీవులు. అజాక్స్ ఫ్లోరా, దీన్ని యాక్చువల్గా ఫ్లోరా అంటారండి. కంపెనీ అజాక్స్. బాగ్ ద బిల్డర్ అనేది ఇదే. అది శత్రువు అయినా అలా వెళ్ళిపోతుంటే కొంచెం బాధేసిద్ది. లెఫ్ట్ సైడ్ ఉన్నాడే బ్రౌన్ బ్యాగ్ తగిలించుకుని, ఆడితోనే బండి ఎక్కి ఎక్కగానే గోల. బలుపు చూపించాలి, అందుకే ఇచ్చాను. అడిగి చేసుకోలేదు, అదే వాగ్వాదం జరిగింది. అండ్ ఆ తర్వాత క్షమాపణ చెప్పాను, వాడు కూడా క్షమించమని చెప్పాడు. ఫ్రెండ్స్ అయిపోయాము, బాగా మాట్లాడుకున్నాము, అది విషయం. కోటక్ ఇంకా ఈడొకడు కొత్త ఫ్రెండ్. హాయ్ చెప్పరా, ఏయ్ హాయ్ చెప్పు. కహాసే? హౌడా. బంగాళీ బాబు అండి. అది విషయం. అంటే నా పక్కన సైడ్ ఉంటుంది, సైడ్లో ఓవర్లు ఇల్లు. లింబూ చాయ్, లింబూ చాయ్ అంటారు. లింబూ మనకి అలా వినిపిస్తుందో ఏమో, కానీ మోస్ట్ ప్రాబబ్లీ నేను
బెంగాలు, అస్సాము, ఈ కలకత్తా, ఒడిస్సాలో నింబుని లింబులాగా నేను వింటాను. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ తేడాను వాట్ ఎవర్ అది విషయం. సిల్చార్ ఉండాలి వెనక, సిల్చార్ కుదిరితే క్యాప్చర్ చేద్దాం, లేదంటే పరార్ బండితో పాటు. రైట్ అండి, కటక్ డిపార్చరు. బండి వదిలింది కటక్ 22818 మైసూర్ హౌరా సూపర్ ఫాస్ట్. బాయ్. మాస్ మాస్ ఏ మామా ఒడిశా చప్రీలే ఏంటి కొంప తీసి? ఒడిశా చప్రీలే ఏం చేస్తాయి, ఎక్కడైనా ఉంటారు చప్రీలు. అదిగో కటక్, కటక్ మెయిన్ బ్రిడ్జ్ అండి, దీని తర్వాత వచ్చే బ్రిడ్జ్. బాయరా కటక్క. నేను బత్తాలు వేసుకుంటూ ప్లాట్ఫారం పక్కన. खड़गपुर हाँ इससे बड़ा है. అండ్ గాయస్ వచ్చేస్తుంది మన సువర్ణరేఖ నది. సుబర్ణరేఖ అంటారు వీళ్ళు, బెంగాలీస్ అండ్ ఒడియాస్, బట్ ఇట్స్ సువర్ణరేఖ. పెద్ద బ్రిడ్జ్, బాగుంటుంది అందంగా చక్కగా చూడండి.
చూశారు కదా బ్రిడ్జ్. ఇప్పుడు నెక్స్ట్ భద్రక్, తర్వాత బాలాసోరు, ఖడక్పూర్, సంత్రగాచి, హౌరా. అబ్బో విధ్వంసం అండి ఈడు. చూద్దామే జర్నీ ఎలా సాగుతుందో. భద్రక్లో కలుసుకుందాం పదండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం భద్రక్ స్టేషన్ ఒకటే స్కిప్ చేసాము, ఎందుకంటే రాత్రి అంతా నిద్రలేదు కదా మీకు తెలుసు. కావున చిన్న కునుకు నిద్ర పట్టింది. ఎంత ఒక గంటన్నర పడుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు బాలాసోరు దగ్గర ఉన్న సోరో స్టేషన్ దాటాము. సోరో, ఒరిస్సా. చూద్దాము జర్నీ ఎలా సాగుతుందో. బాలాసోర్ వచ్చిందండి. ఇందా భద్రత మిస్ చేసాము. బాలేశ్వర్ అంటారు కానీ బాలాసోర్ ఒకప్పుడు బాలేశ్వర్ అని కూడా అంటారు. అబ్బో చింటిగాడికి ఇచ్చింది రైలు స్లోప్. అమ్మా ఏదో దూలపని చేసి ఉంటాడు, కొట్టేసింది. డౌండ్ అంట, డౌండ్ లోకో G9 మహారాష్ట్ర డౌండ్, పూణే డౌండ్ దగ్గర. ఇది పార్ట్ ఆఫ్ నార్దర్న్ ఒడిస్సా అండ్ సదరన్ టిప్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బెంగాలీ పీపుల్స్ డూ లివ్ హియర్. ఇక్కడ కూడా బెంగాలీ పీపుల్ ఉంటారు. ఒడిశాలో కూడా బెంగాల్ వచ్చి, ఎలా అంటే మన చిత్తూరు, నగిరి లేవు, పుత్తూరు ఆ ఏరియాలో తమిళ ఆంధ్రాలో ఉన్నట్టు సేమ్ అంతే. బాలేశ్వర్. ఫోన్లు గిన్నె లాక్కోబాకండ్రీ. గుట్కా, పాన్ మసాలా, పాన్ పర్రాక్ బ్యాచ్ అంతా బ్రేకులు. అదమ్మా అలా ఉంటుంది మ్యాటర్. ఏంది హడావుడి? బొచ్చో ఇచ్చే బాయ్. आप बेड़ा थमकाओ.
ఒడిశా లారీలు చూడండి, లారీలు భలే ఉన్నాయి. టెన్ టైర్ ఒడిశా భలే ఉన్నాయి బళ్ళు. బాలాసోర్ని బాలేశ్వర్ అంటారు. బాలేశ్వర్ ఇప్పుడు మోడర్న్గా పెట్టారు. రైట్, మరి నెక్స్ట్ ఖరగ్పూర్, సంతర్గాచి, హౌడా చూద్దాం. రైట్, స్టార్ టైగన్ బండి కదుగుతుంది ఇప్పుడు. ఏంటి చీదేస్తుంది అని అనావా? అదండి. ఇంకా జాలేశ్వర్ అని చెప్పి ఒక ఏరియా వస్తుంది. దాని తర్వాత ఒడిశా బోర్డర్ అయిపోయి బెంగాల్ స్టార్ట్ అయిపోద్ది. जालेश्वर, ये बालेश्वर है, उसके बाद जालेश्वर है. 2250 అంటే ఏంటి తెలుసా? వివేక్ గాడు ఇప్పుడు వస్తాడు చూడండి. వివేక్ గాడు వస్తున్నాడు. అనుకుంటా బిల్డింగ్ ఎంత బాగుందో చూడండి. And here we go, mighty Vivek. India's longest running train. అండ్ గాయస్, ఈ స్టేషన్తో ఒడిశాకి బెంగాల్కి బార్డర్ వస్తుంది అన్నమాట. అదే జాలేశ్వర్. ఈ జాలేశ్వర్ స్టేషన్ సగం ఒడిశాలో సగం బెంగాల్లో ఉంది, అంటే బార్డర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది మనం వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాము. జాలేశ్వర్ చించుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ పర్లేదులే, ఇన్సెంట్ స్పీడ్ అవుతున్నాడు. స్టార్టర్ డేంజరా ఉంటారా బాబు కంపెనీస్. ఇవన్నీ గ్రైండింగ్ మిషన్స్. జాలేశ్వర్ కాస్నాటర్ ఉందనుకుంటా, అందుకే స్లోగా వెళ్తున్నాడు.
ఇదిగోండి, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోకి స్వాగతం, శుభస్వాగతం. ఇక్కడతో ఒడిశా అయిపోయింది. అది పాయింట్స్ వర్క్ చేస్తున్నారు, అందుకే కాషన్ ఆర్డర్లో ఉంది ఈ సెక్షన్. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి 65 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఖడగ్పూర్. ఇక్కడ కూడా గొరబడక్క, ఒక రకమైన గొరబడక్క. లైక్ వావ్. బెంగాల్ వాళ్ళు ఎక్కువ జాల్ముడి తింటారు. అంటే మరమరాల్లో మసాలాలు వేసుకుని, టమాటాలు, క్యారెట్లు ఇక రకరకాలు వేసుకుని తింటారు. వాళ్ళకి అన్నం లేకుండా పర్లేదండి, మరమరాలతో బతికేస్తారు. ఓకే, గ్రాండ్ వెల్కమ్ పలకపోయిన వెస్ట్ బెంగాల్ పర్లేదు, స్లో వెల్కమ్ పలికింది. అండ్ ఖరగ్పూర్లో కలుద్దాం. ఆలు బెంగాల్ ఫిష్ చేస్తే చేశారు, ఇలా బొంద ఆలు వేస్తారు అందుకు. మిక్స్డ్ ఫ్రూట్. సరే అండి, విల్ మీట్. అదిగా చేపలకు వెళ్తున్నాడు బాబాయ్. అడిగిడిగిడిగిడిగిడిగిడిగి 100 ఏళ్ళు బాబాయ్ చేపలకి. బాబాయ్ సర్లే, ఖరగ్పూర్ దగ్గరలో కలుద్దాం. ఏమండి, ఖరగ్పూర్ వర్క్షాప్ అండి. ఖరగ్పూర్ బయట ఉన్నాము. హార్స్ షూ కరువు అంటారు. ఇదిగోండి, అటు వెళ్తేనేమో టాటానగర్ వెళ్ళిపోద్ది లైన్, ఒక సెక్షన్ టాటానగర్ వెళ్ళిపోద్ది రాంచీ వైపు. అండ్ మనం వచ్చిన సెక్షన్ ఏమో భువనేశ్వర్, విశాఖపట్నం, ఇంకా కోరమాండల కోస్టల్ లైన్ కాబట్టి. ఆ సెక్షన్ ఏంటంటే ముంబై వెళ్ళిపోద్ది వయా నాగపూర్ మీదుగా, జార్సు కూడా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఖరగ్పూర్ బయట ఆపుతాడు, ఏం బిఫోర్ స్లాగ్ టైం అంతే. చాయ్ బాబాలకి ఏం తక్కువ లేదమ్మా. థ్యాంక్ యూ.
అది ఆ మెయిన్ లైన్ అర్థమైందిగా, ఆ పక్కన మెయిన్ లైన్ ఎక్కడైతే అది ఉందో కోచెస్ అవన్నీ, అదంతా చక్రధారపూర్ మీదుగా అటు టాటా నగరు, తర్వాత జార్సుగూడ, రాయ్పూరు, గోందియా, తుమ్సర్ రోడ్డు అండ్ నెక్స్ట్ నాగ్పూర్. అవుట్ రాపాడు మామూలు వారం కదా, అవుట్ రాపాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా రఫ్ ఆడిచ్చేస్తున్నావు గురూజీ అంటాడే శివాజీ సినిమాలో, సేమ్ అలాగే వీడికి లైన్ క్లియర్ దొరకటం ఆలస్యం అండి, దొల్లా కొట్టి పక్కన పెడుతున్నాడు. ఖడగ్పూర్ లోపలికి వస్తున్నాము. ఇక కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అన్న ఏం చేస్తారో ఐసీఎఫ్ కోచ్లని. అది వాళ్ళ కోసి కాకులకి గద్దలకి వేసే అంత సీన్ లేకపోయినా స్క్రాప్కి వేసుకుంటారు, అలా కోస్తారు. సూపర్ కరువమ్మా. ఇండిసిప్లిన్ బెంగాలీ పీపుల్ అండి. బంగ్లాదేశ్ నుంచి గుస్పేట్లు ఎక్కువ ఇటు. ఆర్ అదర్వైజ్ బెంగాల్ విల్ బి అ గుడ్ స్టేట్. అరే సుభాష్ చంద్రబోస్ పెరిగిన అంటే గొప్ప రాష్ట్రం అండి ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్, అరబిందో, శ్రీ అరబిందో, జగదీష్ చంద్రబోస్, అబ్బా చాలామంది అండి. సౌత్ ఈస్టర్న్ రైల్వే ఖరగ్పూర్ వర్క్ షాప్, అదిగోండి వర్క్ షాప్ అది. बहुत है ऐसा, बहुत है. ये बांग्लादेश से घुसपैठ आके खराब कर दिया भाई. तुम्हारा नाम क्या है? संगठ, सम्राट. అంటే ఓల్డ్ అండి, ఓల్డ్ కోచెస్. बाड़ी कोता है तुम्हारा? मेदिनीपुर. బోర్డర్ రాసేనా. బెంగాలీ కుర్రోడు వస్తే మాట్లాడుతున్నాను. खड़गपुर बंगाल, या उधर जलेश्वर में ही बंगाल. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మనోడే వెల్కమ్ చేసింది. ఇందా హాయ్ హలో చెప్పాడుగా. అండ్ ఖరగ్పూర్, ద మైటీ ఖరగ్పూర్ యార్డ్. వర్క్షాప్ తర్వాత ఖరగ్పూర్ జంక్షన్ ఇంకా స్టేట్. बहुत अच्छा, बहुत अच्छा है. హరియాలి. ఇదిగోండి ఖడగ్పూర్, ఖరగ్పూర్ మామూలుగా అయితే, వీళ్ళైతే ఖడగ్పూర్ అని పిలుస్తారు. ప్రొనౌన్సియేషన్ డగ్ డగ్ అంటారు, ఖడగ్. ఇలా ఇల్లు చూడండి భలే ఉంది. ట్రాక్ పక్కనే బళ్ళు, సంసారం. ఆహా భలే ఉన్నారా మీరా. నమస్తే అక్క. జై శ్రీరామ్. మెయిన్ లైన్ అంటే అవుటర్ క్యాబిన్ మీదకి వచ్చిందండి. వెల్కమ్ టు ద మైటీ ఖరగ్పూర్ జంక్షన్. ఎంఎస్ ధోని టికెట్ కలెక్టర్. క్రికెట్ రావకముందు ధోని అని ఇక్కడే టికెట్లు కొట్టేవాడు. గుంటూరు విజయవాడ అని కాదులే, చెక్ చేసేవాడు. జస్ట్ ఫన్ జోక్ అంతే. రాంచీ సే పట్టణ చలవాయిగే మయ్యా. కొర్తాలో ఒక సాంగ్ ఉందిలే జార్ఖండ్ వాళ్ళది, అది పాడుకుంటున్నాను బోరు కొట్టి. ఎంత పెద్దదో తెలుసా ఈ జంక్షన్? చాలా పెద్దది. హుబ్లీ గోరఖ్పూర్ ప్లాట్ఫామ్ లెంత్ పెంచకముందు ఇండియాలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఖడగ్పూరే, కేజీపీదే.
G9 కాజీపేట 313.45 బాక్సన్ లాక్కెళ్తుంది. బాయ్ పోలీస్ తాతయ్య. ఎంజాయ్ చేస్తున్నారులే పోలీస్ గారు. రకరకాలండి, రకరకాల, అస్సలు నో కాంప్రమైజ్. చెత్త చెత్త కానీ అంతేలే, పెద్ద యాడ్ కదా, ఎన్నని మేనేజ్ చేస్తారు. బండి వెనకతో వస్తున్నారు. ఖరగ్పూర్ టాటా పాయింజర్ అనుకుంటా. 580275 580228. तमिल आता है, जंगली आता है, मलयालम आता है. तो तुम्हारे बाजू वाले से काम करके आया है. तमिल तमिल தெரியுமா? எங்க வந்து வர టీచర్ టైలర్ స్టిచ్చింగ్ సాయి గారు స్టిచ్చింగ్ చేస్తారంటండి. డార్లింగ్ డీజిల్ ఖరగ్పూర్ టాటా పాయింజర్. బాబా సూపర్ రా, థ్యాంక్ యూ, లవ్ యూ బాయ్. నాకెప్పుడు విష్ చేస్తారు డీజిల్స్? ఎస్హెచ్ఎఫ్ ఎల్హెచ్ఎఫ్. అరే లక్ లక్ হয়ে গেছে. ఖరగ్పూర్ కేజీపీ వింటేజ్ బిల్డింగ్. ఏంటి ఎప్పుడు చరిత్ర? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైనప్పటి నుంచి ఇండియాలో హౌరా ట్రాక్ సౌత్కి రావాలంటే మెయిన్ అసలు జంక్షన్ ఇదేగా. ఏంటి జనరేటర్ కారు వ్యవహారం అక్కడ చూద్దాం, ఆగండి. ఇక్కడ నుంచి గట్టికి కొడితే 1.5 గంటన్నర, కానీ 2 గంటలు 3 గంటలు కూడా తీసుకెళ్తాడు. అంతేలే, ఫ్లెక్సిబిలిటీ కదా. డైలీ ట్రైన్స్, హై ప్రయారిటీ సూపర్ ఫాస్ట్లు ఉంటాయి కదా. రైట్ మరి అటు చూద్దాం. అండ్ ఈ బిల్డింగ్ చూడండి, వింటేజ్ బిల్డింగ్. అబ్బో కాకి. రైట్ మరి అటువైపు చూద్దాం, డిపార్చర్ అప్పుడు చూద్దాం. G9 వేసుకునేది వచ్చాడండు. టాటా ఆసన్సోల్ లోకల్ ప్యాసింజర్లే. ఇక్కడే ఆగావా? హౌరా డిపార్ట్ అండి, సారీ ఖరగ్పూర్ డిపార్ట్. హౌరా అంటున్నాను. హౌరా వైపు వెళ్తుంది బండి. ఫలక్నామా గిలకనామా చాలా ఉన్నాయి. నాగర్కోల్ షాలిమార్, మన ఈడున్నాడుగా గురుదేవ్. ఎవరు ఎరా? రూపసి బంగ్లా, సంతరగాచి, పురూలియా.
రూపసి బంగ్లా అంట ఎక్స్ప్రెస్ పేరు. అంతా 3 టైర్లు వేస్తారు ఈ మధ్య ఇంటర్సిటీలకు కూడా. మనకి రత్నాచలు పల్నాడు ఎలాగో మనం పురూలియాకి వెళ్ళడానికి హౌరా నుంచి అలా ఎలాగే. ఫలక్నామా, గురుదేవ్ ఉన్నాయిలే ఇంకా. నాకు తెలిసి వీడానికే ఫలక్ ఉంటాడు. రూపసి బంగ్లా. చాలా చరిత్ర ఉంది ఖడగ్పూర్కి. ఇప్పుడు మనం సబబ్స్లోకి వెళ్తాం, అంటే ఉల్బేరియా దాటాక సబబ్స్. ఇంకా ఎంజాయ్ ద రైడ్ గాయ్స్. ఓల్డ్ కార్స్, కొత్త కారు, మళ్ళీ ఆ తర్వాత ఓల్డ్ కారు, మీడియం, ఓల్డేలే ఈఎంఎల్. ఖడగ్పూర్ యాడ్ ఇంకా కొంచెం ఉంది కానీ మొత్తం తీలేంగా, బోర్ కూడా వేద్ది. ఫలక్నామా దగ్గర కలుసుకుందాం. ఫలక్ గాడి అది పవర్.
ఇదిగోండి వెస్ట్ బెంగాల్ అంతా ఇంతే. ఇంకా పాండ్స్ ఏదో కేరళ లాగా ఉంటుంది. అద్భుత. పాములు తెగుంటే ఏమవుతుంది? పాములు అండి. నా కొడుకు ఇప్పుడు దొరికాడండి. ఓ రంకెలేసుకుంటా వెళ్ళాడా, ఇప్పుడు దొరికాడు. రంకెలేసుకుంటూ వెళ్ళావుగా. The beautiful landscapes of southern Bengal. అంతే, దక్షిణ బెంగాల్ కిందకే వస్తుంది ఇది కూడా. దక్షిణ హౌరా. అబ్బో అబ్బో, ఉల్బేరియా దాటాం, అంటే ఫుల్బేరియా కూడా దాటాంలే. ఇంకా సబబ్స్ ఇవన్నీ. ఎంత బ్యూటిఫుల్ ఉందండి.
సబబ్స్లో మనం స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, క్రాసింగ్స్ ఫీల్ అవ్వటమే. అబ్బో చాలా క్రాసింగ్లు వదిలేసాను, అంటే లాంగ్ అయిపోయి 100 కారణాలండి, ఏం చెబుతాము. ఇప్పుడు మళ్ళీ అలా జరగకూడదు. అబ్బో వాడెవరో చూడండి, అసలు రన్నింగ్లో దిగుతున్నాడు. బండి 30 ఉంటుంది. ఐసీఎఫ్ బ్రేక్. ఇలా హీరో ఏంది కట్ట మీద ఐసీఎఫ్ రేక్ అంటే అదేలే హెచ్పివి హెచ్సిపివి హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్. ఏదో సబబ్స్లో బయట ఆపాడు. అమ్మ పోరా బాబు. ఒక చక్కని డీసెంట్ స్కిప్ అంతేలే. అంటే ఎంఎంటీఎస్ తిరుగుతాయే సేమ్ అలాగే ఇక్కడ కూడా లోకల్స్ తిరుగుతాయి. చెన్గెయిల్ అంట, చెన్గెయిల్. ఏందిరా ఈ లూప్ లైన్ స్కిప్పింగ్లు మీరు మీ అవ్వారాలు. ఎవడో ఒకడు వస్తున్నట్టున్నాడండి అటు. వీడా అసలు బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. బాబా బెంగాల్ అండ్ అస్సాం అంతా ఇంతే ఉంటుంది సిమిలర్గా. బెంగాల్ అండ్ అస్సాం సేమ్ ఇంతే ఉంటుంది. అంటే బెంగాల్ అస్సాం ఒక డిఫరెంట్గా ఉంటుంది, బట్ సిమిలర్గా ఇంతే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద రైల్వే యాడ్, ఎల్హెచ్బి ఐసీఎఫ్ కలగాపులగం. బౌరియా అంట, బావరియా అంటారో బౌరియా అంటారో. స్టార్ట్ డేంజర్, ఆపారు. రైట్, లేట్ స్టార్టర్ తీసేసుకున్నాడు. গরম করো। సంతరగాచి యశ్వంతపూర్ వాడే లుచ్చానా కొడుకు 16 గంటల 18 గంటల 24 గంటలు కూడా లేట్ అయ్యాడు.
సంత్రగాచి జబల్పూర్, సంత్రగాచి యశ్వంతపూర్. మళ్ళీ ఇంకొక సబర్బ్ స్కిప్పింగ్. ఇది నాకు తెలిసి ఆపుతాడేమో, మూమెంట్ అలాగే ఉంది. లేట్ స్టార్టర్ ఇస్తే లాగేస్తాడు. నల్పూర్ అంట, నల్పూర్. ఇక్కడ నల్పూర్ కదా, మనం నలుపూరు అంటాము ఫర్ ఎగ్జాంపుల్. మైసూర్ హావడా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నలుపూరు తెలుగు అనిగా ఆ బుద్ధి చూపిస్తా. నల్పూర్ని మనం నలుపూరు. కాకినాడ రండి, లేట్ స్టార్టర్ ఏం కాదు. 30-40 కాకినాడ. నెక్స్ట్ వచ్చేది అబాడా. ఓ ఎవడో డార్లింగ్ వస్తున్నాడు, SRCP4 ముషావల్. ఈస్ట్ కోస్ట్ అనుకుంటా. అబాదా, ఆబాదా. ఈ అమ్మాయి అమ్ముకునే వెండర్స్ మాత్రం లైఫ్ రిస్క్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేది సంక్రైల్. సంక్రైలా కాదు, సంక్రైల్ అంటారు. సంక్రైల్ గూడ్స్ సైడ్ దాటి సంక్రైల్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. సంక్రాంతి తర్వాత మీకు UDL అని ఒక లోకోలు వచ్చాయి పాతయి డీజిల్స్. ఆండల్ UDL, ఆ ఆండల్ లోకోస్కి వెళ్తాము, ఆ స్టేషన్కి. ఆండల్ తర్వాత మౌరిగ్రాము, సంత్రగాచి. సంక్రాయిల్ ఆపుతాడు అనుకుంటా. సంక్రాయిల్. అబ్నార్మల్ యాక్టివిటీ లాగా చూస్తారండి, కొంచెం సిగ్గేస్తుంది. మనం కూడా అంతే కదా యాక్చువల్గా, టు బి ఫ్రాంక్లీ మనం కూడా అంతే ఫీల్ అవుతాము. ఎవర్రా వీడియో తీసుకుంటే వెళ్తున్నాడు కుర్రోడు అనుకుంటారు. అదిగో సంక్రాయిల్. ఆపాడు. తర్వాత ఆండల్, తర్వాత మౌరిగ్రాము అండ్ సంత్రగాచి. ఆండల్ UDL
Maurigram. సో గాయ్స్ ఫైనల్గా సిటీలోకి వచ్చేసాము. సిటీ అంటే కేసీసీ బెజవాడికి ఎలాగో గన్నవరం కేసీసీ, అది గుణదల కేసీసీ సేమ్ అలాగే. సంతర్గాచి అనేది కలకత్తాలో ఒక భాగం, హౌరాలో. అండ్ యు నో సోనాగాచి అండ్ సంతర్గాచి ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? ఇఫ్ యు నో కామెంట్ బిలో. వా, ఆరెంజ్ వందే భారత్ అయ్యా. ఈ మధ్య ఆరెంజ్ వందే భారత్లు ఎక్కువైపోయినాయి. బయట ఆపేసాడు, బండి తీసుకున్నా చూద్దాం. యాక్చువల్గా మన ముందు కోరమాండలు ఉందండి, దాని క్లియరెన్స్లో మనోడు వెళ్తున్నాడు. కోరమాండల క్లియరెన్స్లో పైగా మామిడికి లాట్ ఆఫ్ స్లాగ్ టైం ఉంది కదా సంతర్గాచి అండ్ హౌరా మధ్యలో, కావున అలా మెల్లగా నానుస్తున్నాడు. బై ద వే కొంచెం లేట్లోనే ఉంది బండి, 1 అవర్ అలాగూ. కావాలని చేశారు డిలే. సంతర్గాచి మన లాస్ట్ ఇంటర్మీడియట్ స్టాప్ సంతర్గాచి. కోరమాండల షారీమార్ వెళ్ళిపోద్ది, మనం హౌరా వెళ్ళిపోతాం. బై ద వే మీకు విషయం తెలుసా, కోరమాండలు ఇంకా హౌరా నుంచి స్టార్ట్ అవుద్ది. మొన్నటిదాకా షాలీమార్ చెన్నై కదా, ఇప్పుడు హౌరా చెన్నై. అబ్బా సూపర్ లోకోమోటివ్ రా. కుక్కమూతి సెంటర్లో కుక్కమూతి. అబ్బో అన్నీ కుక్కమూతులే. మీకు ఆ విషయం తెలుసా, ఈ బెంగాలీలు సంతర్గాచి అంటారు తెలుసా. సానీలు షాలాగా పలుకుతారు. అండ్ ఫైనల్లీ మన సంతర్గాచి షార్ట్ కట్ ఎస్ఆర్సి. నా ఫేవరెట్ P4 లోకోలన్నీ ఇక్కడే. అదిగో సంతర్గాచి. జై భోలేనాథ్, హర్ హర్ మహాదేవ్. బాబా అండి. WWE ఫైటింగ్ జరుగుతుంది. కూలీ నెంబర్ 1 అందరు ఇక్కడే ఉన్నారుగా. బాబా సూపర్ స్ట్రక్చర్ అదిరిపాటుగా ఉంది సంతర్గాచిలో. అంటే ఫ్యూచర్ సపోర్ట్, ఇప్పటికే సపోర్టింగ్ స్టేషన్లే, ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్ అవుతుంది సంతర్గాచి ఎస్ఆర్సి.
అయిపోయింది మూమెంట్. నెక్స్ట్ హౌరా సంతరగాచి డిపార్చర్ చూద్దాంలే. ఇప్పుడు అందరూ మంచి కాక మీద ఉంటారు, ఎందుకంటే దిగుతారు కదా. మనం వీడియోలు పెట్టుకుని ప్రత్యాపారం చేయకూడదు. సారీ, సంతరగాచి వదిలేమన్నమాట. ఇది 2 జోన్స్ ఉంటాయండి. SECRలోకేమో సంతరగాచి వస్తుంది అండ్ ERలోకేమో హౌరా వస్తుంది. అంతా కలగాపులగంగా ఉంటుంది వ్యవహారం. మన ముంబై లాగానే WR CR ఎలాగో సేమ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఇండియా ఎలా ఉంటుందంటే, ఈస్టర్న్ రైల్వేస్ ఏమో మన హౌడా, SECR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ ఏమో కాదురే SER సౌత్ ఈస్టర్న్ రైల్వేనేమో మన కుర్రోడు సంతరగాచి. అబ్బో ఎన్ని ట్రాకులు రా బాబు, కళ్ళు చెదురుతూ లోకోపోయేట్లకి హిప్నటైజ్ అయిపోతారు. చూడండి అసలు ఇదంతా సిటీయే, హౌడా కలకడా సిటీ. ఏ అమ్మాయి, అమ్మమ్మ శివలేలా టొరాంటో. హౌరా SMET టొరాంటో. టొరంటో స్టీల్స్ ద షో అన్నట్టు వెళ్ళాడు. బాబా ఇదిగా చూడండి సిమిలర్గా ఇంకొక 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తే హౌడా, గంగా కినారే హౌడా. ద స్లమ్స్ అండ్ ద సబర్బ్స్ ఆఫ్ కలకత్తా. ద స్లమ్స్ అండ్ ద సబర్బ్స్ ఆఫ్ కలకత్తా. కోల్కతా అంటారు, కలకత్తా అంటారు, హౌడా అంటారు. ఏరియాల పేర్లు ఇవన్నీ. రామరాజతల, ये महानगरी कलकत्ता पुरी. ఆ ఇల్లులో అవన్నీ బాగానే ఉన్నాయి చూస్తానికి. वाह सेक्सी कॉम्बिनेशन. समलेश्वर एक्सप्रेस अंट हावड़ा जगदलपुर. అబ్బో స్వరం అద్దరిపాటుగా ఉంది బాబా. ఇది దాస్ నగర్. ఇప్పుడు మన సింహాద్రిని పల్నాడిని ఒక చోట పెడతారే బండారుపల్లిలో, సేమ్ అలాగే ఈ సమలేశ్వరిని పెట్టారు ఇక్కడ. అసలు ఎంత దాస్ నగర్, కలకత్తా చప్రీ గాడి. బాబా అన్నీ G4లేనండి, అన్నీ G4.
మొయ్ 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 అనుకుంటా. అదిగా G4. ఇప్పుడు ఒకడు మెమో పాస్ అవుతాడు చూడండి, జూమ్ అని. చక్రధార్పూర్, టాటా, హౌడా, ఆధ్రా. హౌడా. హౌరా అంటే ఇంకా దేశంలో ఉన్న రకరకాల బళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. అందులో నో మ్యాటరింగ్, అంతే, నో డౌట్ ఇట్ ఆల్. దేశంలో ఎక్కలేని బళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి. ఏంట్రా 2-3 రైళ్లు కలిపి ఒకే చోట పెట్టారు. అదిగా నా డార్లింగ్. ముందేమో డీజిల్, వెనకేమో ఈడు. రాస్తాం తోపించుకోవటం. సారీ. And one of the suburbs. ఎరా రే, టీకీపరా అంటే మన ఇది ఎమ్ము షెడ్. ఎమ్ములు ఇక్కడే ఉంటాయి మెయింటెనెన్స్. టీకీపరా ఏంటి మురుగుడు ఎట్ట మురుగుతుంది? టికియాపారా. టికియాపారా నా అనుకునే హౌడా అంటే ఒక యాంగిల్లో నుంచి, అటువైపు, అటు కార్నర్ నుంచి. ఇంకో నేను చెప్పలేదా టికియాపారా ఎమ్ములు మెయింటెనెన్స్ ఎక్కడేనండి అని, లోకల్ ట్రైన్స్కి. Wow. And next మన హౌరానే. అదిగా ఇదిగా and the majestic historical Howrah Junction.
కుర్రోళ్ళు రెడీ అవుతున్నారు ఉరుకులు పెడతానికి. గ్లూకోజులు బూస్ట్లు ఏడే తాగి రెడీగా ఉంటారు. బా హౌడా 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 జంక్షన్, హిస్టారికల్ హౌరా అంతే. అసలు చూడండి, ట్రాకులు ఏంటి, మెలికలు ఏంటి, ప్యారలల్ ఎంట్రీస్ ఏంటి, బయటికి రావడం ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, అసలు అబ్బా. డీలింగ్ హౌరా రైల్వే స్టేషన్ ఈజ్ నాట్ ఏ ఈజీ మ్యాటర్, నాట్ అన్ ఈజీ మ్యాటర్. ఇట్స్ టేక్ లాట్స్ ఆఫ్ టైం అంతే. ఇంకా చాలా టైం పడుతుంది, చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి స్పాంటనిటీగా. హౌరా ఎటు తీస్తాడు, అటువైపు లుక్ వేద్దాం. ఇదిగోండి హౌరా P4 WAP4, అద్భుత, అసలు ఎక్సలెంట్. అండ్ అదిగోండి మన హౌరా HWH. ఏమన్నా బయట పెట్టేసాడేంట్రా బాబు, ఏం బయట పెట్టేసాడు నాటకం. 1, 2, 3 కావాలి. నైస్. ఆల్కో అమెరికన్ लोकोमोटिव. अमेरिकन लोकोमोटिव कौन सा है? आल्को ये जो आ रहा है अमेरिकन स्टैंडर्ड से बनाया है. ये लोकोमोटिव है ना, ये जो आ रहा है. हाँ, ये फर्स्ट टाइम बनाया तो अमेरिकन वाला को देख के बनाया. हाँ, उन लोगों को स्टैंडर्ड से बनाया. जमालपुर JMP. जमालपुर ये थोड़ा चेंजिंग है. అదృష్టం అండి. ఆర్ క్యాబ్, రైట్ సైడ్ కంట్రోలింగ్ క్యాబ్ ఇది. రైట్ సైడ్ కంట్రోల్ करता है ना. శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ ఇది. షంటింగ్ చేస్తున్నారు హౌరాలోకి. సూపర్ ఫాస్ట్ కేటగిరీయే, బట్ ఇట్స్ ఓకే, నార్మల్గా నడిచిద్ది. వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఈ బండి. ఏంట్రా మనల్ని తీసుకోలేదు ఇంకా. ఇంకా మామూలు ఎంటీ ఉంది ట్రైన్. నో పర్సన్, some person inside. Someone locals. Actually rain season. పూణే హౌరా ఆజాద్ హింద్. అబ్బా అదృష్టం రా ఈరోజు నాయన. ఇది బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆజాద్ హింద్ హౌరా నుంచి పూణే వెళ్తుంది. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. How much total train in India? We cannot say like 10,000. all सब मिला के, all together, only passengers. Only passenger. Yeah, Only passenger. How much? Almost like 10 to 12,000.
ప్యాసింజర్స్ ఇన్ ద సెన్స్ దీస్ కోచెస్. కోచెస్ గూడ్స్ అనదర్ మాల్ 10,000, టోటల్ 20 to 30,000. ఏదో చెప్తున్నాం అడిగాడు అంతే. సాటిస్ఫై చేయాలి కదా కాసేపు. ఇప్పుడు గూగుల్ చేసి రోజు కొత్త 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 డబ్బాలు కపూర్తలాలో, ఆ పంజాబ్ కపూర్తలాలో రెడీ అవుతున్నాయి. అవి కూడా ఎలా చెప్పాలి మనం? సో అలా మేకప్ చేసేస్తున్నాను. సర్ సయ్యద్ అహ్మద్ హై స్కూల్. वो लड़की कहीं को बैठा है కామన్ దేర్ లైఫ్. ఆ పక్కన ప్యారల్ రన్ జరుగుతుంది, ఈ పక్కనేమో క్రాసింగ్ జరుగుతుంది ఆజాద్ హింద్తో. ఇక్కడ తోస్తున్నాడు వెనక నుంచి. వావ్, P7 అంటే లాక్కెళ్తున్నాడులే. ఇదేంటి ప్యాంటో లేపు కూర్చున్నాడు కానీ పవర్ ఆన్లో లేదు బండి. వీడు ఇప్పటిదాకా ప్యారల్ రన్ కొట్టాడు. బెంగాలీ చప్రీస్ అండి, ఏమనుకున్నారు? ఫేమస్ ఫర్ చప్రీ యాక్టివిటీస్. సత్యం. అమ్మో, పవర్ఫుల్ మా ఖాళీ. అండ్ EMU ICF ఖాద్ గోదాం అంటే మన ఉత్తరాఖండ్ ఖాద్ గోదాం ఆవిడ 13019. ఇదిగోండి లాస్ట్ లెగ్ ఆఫ్ అవర్ జర్నీ. అంతే ఇంకా లాస్ట్ ఇదే. మన ఆల్కో అబ్బో హెవీ స్మోకింగ్ చేస్తుంది, వైట్ స్మోక్. సూపర్ రా రాజా నువ్వు. అటు నుంచి ఒక P7 వస్తుంది, P7తో బండి వస్తుంది. రకరకాలుగా ఉన్నాయిరా యాడ్ అంతా. సూపర్ అసలు. హిస్టారికల్ హౌడా. బ్రిటిష్ జమానాలో కట్టారు ఈ యాడ్. హ్యూజ్ యాడ్ ఇదంతా. అబ్బో 60 kg రైలు. ఫౌలింగ్ మార్క్స్. బాబా హౌడా యాడ్. అమ్మా మంకీ. అటువైపు ఉన్న బండి ఎవడనుకున్నారు? హౌడా చెన్నై అనుకుంటా, కోరమాండలేమో. శక్తి పుంజుతో పాటు వెళ్తున్నాము అండి. ప్యారలల్ ఎంట్రీ ఇస్తున్నాము. అసలు నో కాంప్రమైజ్ ఇందులో మాత్రం. అల్లాడిచ్చేయటమే కంటిన్యూస్ వీడియో. సూపర్ సిగ్నల్స్ ఇవన్నీ, నెగోషియేషన్స్, డిజిటల్ మార్కింగ్ బోర్డ్స్. ఏ 13-14 తోస్తాడు. జంపర్ మే బంపర్ అన్నట్టు ఉంది సీన్ అసలు. అటు ICF, LHB, మనోడు LHB.
కోరమాండలు అనుకుంటా. పెద్ద పెద్దకు వచ్చేవాడిని అయితే ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ లెట్ ఇట్ బీ. మళ్ళీ విజిట్ చేద్దాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. హౌరా హౌరా. ఇదిగా హౌరా బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా, ఐకానిక్ రవీంద్ర సేతు అది. అండ్ హౌరా WDM 3D టైగర్. ఏ ప్లాట్ఫారం ఇచ్చాడ్రా అన్నయ్య? హిమగిరి ఎక్స్ప్రెస్ అంటండి. ఇది ఆ సహారన్పూర్ మీదుగా పైకి వెళ్తుంది, దేహరాదూన్ అనుకుంటా. జమ్మూ తావి హౌడా ఒకసారి జర్నీ చేశాను. రైట్, అటు వెళ్దాం. అబ్బా డీజిల్ మేనియా అంతే ఇంకా. అండ్ మన హౌడా ఎన్ని డీజిల్స్ ఎన్ని హౌరాలు. అబ్బో స్టీల్ ఎక్స్ప్రెస్ అంట. అబ్బో టైగర్ ఈడు కూడా ఇక్కడే ఉన్నాడండి. 17వ ప్లాట్ఫామ్ తీశారు. ఇంటర్సిటీ. అదండి ఇంకా పార్ట్ 2 కూడా అయిపోయింది. తెలుసుగా మీకు ఏం చేయాలో. అందరు ఉన్నారు, చెప్పలేను, సిగ్గేస్తుంది. మళ్ళీ చెప్తాను. సరే గాయస్, జర్నీని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కుదిరితే సిటీ వ్లాగ్ ఒకటి తీద్దాము, లేదంటే సాయంత్రం కామరూప్ ఎక్స్ప్రెస్ ఉంది, అది ఇంకా చాలా బాగుంటుంది. ఈవినింగ్ 18:30కి, I mean 6:30. సరే మరి, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి. తెలుసుగా, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే ఫ్రమ్ హౌరా స్టేషన్. అదిగో యమహానగరి కలకత్తా పురి బాయ్. ఏ లోకో అనుకుంటున్నాం కదా, టాటానగర్ P7 37,004. ఇదిగో హౌరా అనేది ఒక టెర్మినల్ స్టేషన్ తెలుసుగా, అది హౌరా టెర్మినస్.